హాయ్ అండి, అందరికి నమస్కారం. మనం ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహి దర్గా దగ్గరికి అయితే ఉన్నామండి. ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మనకి నెల్లూరులో రొట్టెల పండుగ అనేది చాలా స్పెషల్ అనే విషయం అందరికీ తెలుసు. దీనిని ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ రొట్టెల పండుగ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం దగ్గర అడిగి తెలుసుకుందాము. సార్, మనకి ఇక్కడ ఈ రొట్టెల పండుగ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది? మనకి రొట్టెల పండుగ అనేది మనకి ఈ రోజు వచ్చేసి 26 జూన్ లో వచ్చేసి జెండా ఉత్సవం జరుగుతుంది. మనకి జూలై 6వ తేదీ వచ్చేసి మనకి తహలీల్ ఫాతియా. జూలై 6 నుంచి 12 దాకా మనకి ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకు అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మన నెల్లూరులో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్ కదా. మనకి 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రొట్టెల పండుగ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే వచ్చి విజిట్ చేయండి. మనకి తెలిసినంత వరకు చాలా మంది, అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రొట్టెల పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు. సార్, మనకి ఎంత మంది వస్తారనేసి మీరు అనుకుంటున్నారు ఈ సంవత్సరం? మనకి సంవత్సరం పెరిగేది కానీ తగ్గేది లేదు. దీనికి ఎస్టిమేషన్ మనం వేయలేము. వీళ్ళు ఎట్లా అంటే మనకి టికెట్ బుకింగ్ ఇదంతా పెట్టుకునే మనం వచ్చేసి ఒక లెక్క అంచనా వేసి చెప్తారు. కానీ బుకింగ్స్ లేకుండా ఓన్ వెహికల్స్ లో వచ్చేవాళ్ళు, ట్రావెల్స్ లో వచ్చేవాళ్ళు అదంతా లెక్క వేసుకుంటే ఎక్కడో పోతుంది. కానీ మేము మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 6 రోజుల్లో కనీసం ఒక్క రోజుకి 5 లక్షల రొట్టెలు మారుతాయి. ఇప్పుడు మీరు లెక్క వేసుకుంటే ఎంతమంది అనేది మీకే తెలుస్తుంది. అమ్మని రొట్టెలు మార్చుకునే వాళ్ళు 5 లక్షల మంది వస్తే, కానీ దర్శనం చేసుకొని ఫస్ట్ మనం తెలుసుకునే దానికి, చూసుకునే దానికి, ఇక్కడ ఎట్ట జరుగుతుంది చూడడానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు అదంతా లెక్క వేసుకుంటే కనీసం 45-50 లక్షల మంది వచ్చే అంచనాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి ప్రతి సంవత్సరము సంఖ్య అనేది పెరగడమే కానీ తగ్గేదైతే ఉండదు. సుమారుగా 50 లక్షల మంది వస్తారనేసి ఇక్కడ అంచనా అయితే వేస్తున్నారు. సో దానికి తగ్గట్లే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో దీని మీద నేను ఒక ఫుల్ డాక్యుమెంట్ అయితే తీస్తాను. ఖచ్చితంగా అయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాలేని వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. మీరు రాగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా దర్గాకు వచ్చి అయితే ఈ పండుగనైతే మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.